ఎంపీ నిధులు 2 కోట్లతో ఏలూరు జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ల్యాబ్ పరికరాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పంపిణీ చేశారు. 10వ డివిజన్లోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ల్యాబ్స్ పరికరాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరూ ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకి అప్ టు 10th వరకు లేకపోతే అందరికి కూడా విద్యార్థులకి 10th క్లాస్ వరకు 50 స్కూళ్ళు, ఏలూరు పార్లమెంట్ వరకు 50 స్కూళ్ళకి విద్యార్థులకు అందరికీ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయాలి. స్కూళ్ళకు ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్లలో బాగా మెజారిటీ రావాలి, బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో విద్యార్థులు అందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకుంది. ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారనేది మా ఉద్దేశం. ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్, మనము గెలిచినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్. ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాత పొలిటిక్స్, చిల్లర పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఏలూరు కాన్స్టిట్యున్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర పాలిటిక్స్ అన్నీ ఆపి పెద్దరికంగా హుందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెప్తూ, ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. ఈ పాలిటిక్స్ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్లో మంచి చేయడానికి వచ్చాం, కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు, ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు. ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక హుందాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పని చేస్తాం. అందరు నాయకులు కూడా, అందరికీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, హుందాగా పాలిటిక్స్ చేస్తాం, హుందాగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్లో ఏదో పాడుగా కాకూడదు. ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి అదే రకంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అందరికీ తెలుస్తూ ఇవాళ యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏలూరు యువత ఎస్పెషల్లీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.